అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినాక మాట్లాడదాం. ఇక్కడ మీరు అందరూ చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన వస్తుండే ఒక అబ్బాయి పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇక్కడ నుండి వస్తున్నారా బాబా అంటే ఏం చెప్తాడు అన్న ఎక్కడ ఉంటావు అంటే ఎక్కడ నుండి వస్తున్నా అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నా మరి ముసాపేట నుండి వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినా అంటే చెప్పాడు. ఎడ పికప్ చేసినా అంటే చెప్పాడు. దరఖాస్తులు మరి ఇట్లా గుట్టదాకలేనా ఏమంటారా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంని ఏరుకోరి ఎంచుకొని ఓట్లేసినందుకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. వేసిన ప్రతి ఒక్కడు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఎందుకంటే 5 గ్యారంటీలు ఎక్కడెళ్ళాయి. దరఖాస్తు చేసుకోండి అని ఫామ్స్ ఇచ్చాడు. ఒక్కొక్క ఫాము 50 రూపాయలు. అది బ్లాక్లో అమ్మేసారు. అక్కడ రెస్పాన్స్ లేదు. సరే కొన్ని దరఖాస్తు చేస్తే మన ఫామ్లు ఎక్కడున్నాయి? ఎక్కడ ఉండాలి? మున్సిపల్ ఆఫీస్లో ఉండాలి, కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి, లేదంటే సెక్రటరీలో ఉండాలి. అది కాకుండా సీఎం క్యాంపస్లో ఉండాలి. ఎక్కడున్నాయి? నడి రోడ్డు మీద బాలనగర్ బ్రిడ్జ్ మీద ఏదో పాండబ్బోడికి శనగల బట్టలు అమ్ముకున్నానికి ఇచ్చేసిరంట. ఆడ తీసుకొని వెళ్తుంటే దేవుని దయ వల్ల బండి స్కిట్ అయి కింద పడినందుకు అది బయటపడ్డాయి. లేదంటే మన దరఖాస్తు కాయిదాలు ఏదో పల్లి పొట్లమో ఏ పాండబ్బ షాప్లోనో. అది మన గవర్నమెంట్ మనకి ఇచ్చే గౌరవం. ఓట్లేసి గెలిపించినందుకు బాగా బుద్ధి చెప్పారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్క. మీరందరూ మాకు బాగా బుద్ధి చెప్పారు. మా బాధలు ఇల్లు లేక కాసు 500కి ఇస్తానని చెప్పి, భూమి లేనోడికి భూమి ఇస్తానని చెప్పి, గ్యారంటీ 5 పథకాలు అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టి కూడా మా గౌరవం అనేది లేదా? ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఇదేనా అన్న? మా రేవంత్ రెడ్డి అన్న వస్తాడు ఏదో చేస్తాడు అని ఓట్లేస్తే నిన్ను నమ్మి మాకు బాగా బుద్ధి చెప్పినావు అన్న. రేవంత్ అన్న దండమన్నా నీకు. మా పేదాల బతుకులు ఒక రూమ్ రెంట్లు ఉంది, ఇల్లు కట్టుకొని బతుకుతుంటే ఆ బాధ ఎందుకు తెలుసన్నా? గ్యాస్ 1000 రూపాయలకి ఇచ్చి కొనుక్కోలేక 500కి ఇస్తుంటే నమ్మామన్నా. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అని మా మగవాళ్ళకి ఫ్రీ పెట్టలేదు. అసలు పనికి పోయటానికే బస్సులు దొరకట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, రేషన్ కార్డులు ఫిల్అప్ చేసి దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తు పేపర్లు నా రోడ్డు మీద పడేసి ఉంటారన్న. ఇదేనా మేము గెలిపించుకుంది? నిన్ను ఇలా చేస్తామని అన్న గెలిపించుకుంది. రేవంత్ అన్న బాగా బుద్ధి చెప్పామన్నా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ అని ఆలు మభ్య పెట్టారు. మసిదేసి మారేడి క్యాట్ చేసి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలతో మీకు పని లేదు కాబట్టి మీరు గద్దెక్కినాక ప్రజల్ని కాలుతో తొక్కి పడిద్దామని చూస్తున్నారన్న. మళ్ళీ 5 ఏళ్ళకి మా టైం వస్తుందన్న. అప్పుడు మళ్ళీ గుద్దుతాం, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మాకు బుద్ధి లేదన్న. ఓట్లు ఎవరికి వేయాలో ఎంచుకోలేము. ఎవరి సరైన నాయకుడు కూడా మాకు తెలియదు. ఎవడు డబ్బు ఇస్తే వాడికి ఓట్లు గుద్దడం ఒకటి నేర్చుకున్నాం. బిర్యానీ పొట్లానికి, మందు బాటిల్కి, ఓటుకి నోటు అవే నేర్చుకున్నామన్న. మాకు బాగా బుద్ధి జరిగింది, బాగా బుద్ధి వచ్చిందన్న. రేవంత్ అన్న నీకు దండం. ఇప్పుడైనా జర గమనించన్నా, నువ్వన్నా జర పథకాలు అమలు చేయన్నా. చాలా బాధలు ఉన్నాం మేము.